ఇక మూడవ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు చాలా చురుకుగా ఉంటారండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే అందరితో చాలా హుషారుగా మాట్లాడతారు, చురుకుగా మాట్లాడతారు, అందరూ నా వారే అన్నట్లుగా ప్రవర్తిస్తారు. కానీ కొన్నిసార్లు ఆ మాటలే హద్దు మీరతాయండి. వీరు ఇతరులపైన ప్రేమ చూపించినప్పటికీ కూడా ఇతరులు అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. దానికి గల కారణం వీరిలో ఉండే అధిక చురుకుతనం అండి. సాధారణంగా మూడవ పాదంలో జన్మించిన వారు డబ్బు ఎక్కువగా సంపాదించే అవకాశాలు ఉంటాయి. అయితే ఇతరులు కనుక వీరితో కాస్త డిఫరెంట్గా మాట్లాడితే వీరు అంతకంటే కఠినంగా ప్రవర్తిస్తారండి. ఎదుటివారు మాట్లాడే విధానం బట్టే వీరి ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. మూడవ పాదంలో జన్మించిన వారు ఎంత సంపాదిస్తారో అంతకంటే ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశాలు ఉంటాయి. అంటే కొంచెం దుబారా మనుషులుగా చెప్పవచ్చు మిగిలిన 3 పాదాల వారితో కంపేర్ చేసుకున్నట్లయితే. ఈ మూడవ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 9 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా రాహు మార్గదశ అనేది ఉంటుందండి. ఈ సమయం మీకు బాగానే ఉంటుంది, కానీ చిన్న ఆటంకాలు రావటం కానీ, లేదా మీ ఆరోగ్యం అనేది కొద్దిగా దెబ్బతినటం కానీ, చదువుపైన ఇంట్రెస్ట్ చూపించలేకపోవటం కానీ, ఆటలపైన ఆసక్తి చూపించటం కానీ జరుగుతుంది. 9 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు మీకు గురు మహర్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయం అనేది మీకు చాలా చక్కగా ఉంటుంది, బాగా చదువుతారు, అభివృద్ధి ఉంటుంది. చదవని పిల్లలు కూడా చదువుపైన ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు, బుద్ధి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వారి బుద్ధి అనేది మారుతుందండి. మళ్ళీ 25 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు శని మహర్దశ అనేది జరుగుతుందండి. ఈ సమయంలో మీకు విజయాల కంటే కూడా గుణపాఠాలను నేర్చుకుంటారు. ఎవరేంటి అని తెలుసుకోగలుగుతారండి. మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి మీరు ఎలా ప్రవర్తించాలో ఒక రకంగా తెలుసుకోగలుగుతారు. ఈ 19 సంవత్సరాల్లో మీ తెలివితేటలు కూడా మితిమీరతాయని చెప్పవచ్చండి. అయితే ఈ సమయంలోనే ఎక్కువగా బాధ్యతలు మీ నెత్తిన పడతాయి. 44 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు బుధ మహర్దశ జరుగుతుందండి. ఈ 17 సంవత్సరాలు మీకు బాగానే ఉంటుందండి. మీ పైన ఉన్న బాధ్యతలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుతాయి. 61 సంవత్సరాల నుండి 68 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు కేతు మహర్దశ జరుగుతుందండి. మళ్ళీ 7 సంవత్సరాల్లో చిన్న ఆటంకాలు ఉంటాయి. 68 సంవత్సరాల నుండి 88 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు శుక్రమహర్దశ అనేది జరుగుతుందండి. ఈ కాలం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.